కడప జిల్లా ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలంటూ ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 16 రోజుల నుంచి ఒంటిమిట్ట సిద్ధవటం జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రాయచోటి వద్దు కడప జిల్లా ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలన్నారు. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే యథావిధిగా కొనసాగించాలని, లేని పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ ఆందోళన గురించి మరింత సమాచారాన్ని కడప జిల్లా నుంచి మా కడప ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఊవెత్తున కొనసాగుతున్నాయి. ఇవాళ 16 రోజుల నుంచి రిలే దీక్ష బాట చేపట్టారు. కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ను కలవడానికి ఒంటిమిట్ట సిద్ధవటం జేఏసీ నాయకులు వచ్చారు. వాళ్ళని అడిగితే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రధానమైన మీ సమస్య ఏంది? సిద్ధవటం ఒంటిమిట్ట 2 మండలాలను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వెంటనే ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని మా డిమాండ్, ప్రధాన డిమాండ్. తర్వాత కడపకు అతి సమీపంలో ఉన్నటువంటి సిద్ధవటం, కేవలము కూతవేడు దూరంలో కడప సిద్ధవటం మండలం ఉంది. అదేవిధంగా ఒంటిమిట్ట మండలం చారిత్రాత్మకంగా కోదండరామ స్వామి ఆలయం ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ సిద్ధవటంలో కలపాలి. తర్వాత సిద్ధవటానికి, కడపకు, ఒంటిమిట్టకు ఈ చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ 2 మండలాల వల్ల గతంలో కూడా దీని మీద జరిగితే మళ్ళా కడపలోనే చేర్చారు 3 సంవత్సరాల కింద. మళ్ళా తిరిగి దాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి చేర్చారు. రాయచోటికి వెళ్ళాలంటే సిద్ధవటం ఒంటిమిట్ట ప్రజలు 90 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇది చాలా అన్యాయము. ఎందుకంటే చాలా మంది మేము చేసేది కేవలము రాజకీయ పార్టీలకు అతీతంగా 2 జేఏసీలు ఏర్పడినాము. ఈ 2 జేఏసీ తరఫున రాబోయే భావి భారత పౌరులు చాలా ఇబ్బంది పడతారు. ఇది కేవలం మా కోసం కాదు, కేవలం పిల్లల కోసము. ఎందుకంటే లోకల్, నాన్ లోకల్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు కేవలం ఏం చేశారు, ఒక జిల్లాలో యూనిట్ చేశారు. గతంలో 80-20% ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, 98 చేశారు. అంటే 95% లోకల్. అయితే ఏ జిల్లా ఉంటే ఆ జిల్లాలోనే ఉండాలా. పిల్లలు చదువుతున్నారు. పిల్లలు ఏం చేస్తా 1 to 7th క్లాస్ ఎక్కడ చదివారు, ఈ 3 జిల్లాలు మాత్రమే ఉంటాయి. ఈ జిల్లాలోనే ఉంటుంది. కేవలం ఇంకోటి ఏం చేస్తా, కేవలము అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాలలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, రైతులు ఏదైనా వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా రాయచోటి పోవాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇది కేవలం తెలుసా, కేవలం 5 నిమిషాల్లో కడపకు రావచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, అది ఇంకోటి ఏమంటే సిద్ధవటము 1807 నుంచి 1812 వరకు జిల్లా కేంద్రంగా ఉంది. తర్వాత డాక్టర్ మన్రో గారు కలెక్టర్ గా ఉన్నారు. తర్వాత ఆర్డీఓ హెడ్ క్వార్టర్ అయింది, తాలూకా అయింది. చాలా చారిత్రక ప్రదేశము. ఇంకో ముఖ్య విషయం ఏమంటే లింగంపాలెం నుంచి కడప నగరానికి కొన్ని లక్షల మందికి తాగునీరు వస్తుంది మా మండలం నుంచి. చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఈ వాటర్ అంతా మా మండలం నుంచే వస్తుంది. కాబట్టి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఆర్డినెన్స్ విత్డ్రా చేసుకొని మాకు న్యాయం చేయకుండా కోరుతున్నాం. మరికొంతమంది జేఏసీ నాయకులు ఉంటారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపారు కదా, ప్రధానంగా మీరు ఏమని కోరుకుంటున్నారు జిల్లా కలెక్టర్ ను? నా పేరు వెంకట సుబ్బయ్య. నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. అయ్యా, మేము దాదాపుగా 16 రోజుల నుంచి ఈ రిలే నిరాహార దీక్షలు సిద్ధవటం మండలం, ఒంటిమిట్ట మండలం 2 చోట్ల కూడా జరుగుతున్నాయి. మరి ప్రధానంగా మా సిద్ధవటం మండలాన్ని యథాస్థితిలో ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కడప జిల్లాలోనే ఉంచాలా. కడప జిల్లాలో ఉంచడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏదో చెప్పాలా. ఇప్పుడు మా మండలం నుంచే కడపకు కాల్సినటువంటి తాగునీరు వస్తున్నాయి. అట్లే ఇసుక మా మండలం నుంచే తరలిస్తాను. ఎక్కడికి కావాలన్నా కూడా అన్ని వనరులు ఉండేటటువంటి మా దగ్గర ఉన్న వనరులు వాడుకుంటున్నారు తప్ప మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి రాయచోట్ల కలపడం జరిగింది. ఇది తీవ్రమైన అన్యాయము. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మా మండలాన్ని తిరిగి ఈ కడప జిల్లాలోనే కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. మరికొంతమంది జేఏసీ నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమని కోరుకుంటున్నారు? ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలోనే కొనసాగిస్తే జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రాజేశ్వర రెడ్డిని ఏకుల మాట్లాడుతున్నాను. జేసీ తరపున
సిద్ధవటం మండలము ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఏకశిల ఇక్కడ నిత్యపూజ స్వామి సిద్ధవటంలో లక్షల మంది వెలుసున్నారు. దైవంచి పైడు చెరువు బడి అడుగుతానా, పేదల గోడు చూడండి, పేదల మనోభావాలు చూడండి, ప్రజల గోడు చూడండి, మమ్మల్ని పక్కన పెట్టండి, మీ పేదలకు న్యాయం చేయండి ప్రభుత్వం గారు దేహి అని అడుగుతానా. ఇదొక్కటి సిద్ధవటం మండలం 80 కిలోమీటర్లు వెళ్ళలేరు. ఒక కూత కూస్తేనే జేఎంజీ కాంచి కడప ఇట్లుంటది, అట్లా సిద్ధవటం ఉంటది. ఒంటిమిట్టను సిద్ధవటాన్ని మా ప్రాణాలకైనా తెగిస్తాము, దేనికైనా తెగిస్తాము. ర్యాలీలు ఇటునే జరుగుతాయి. మీరు మా కోసము, మా ప్రజల కోసము, మా అందరి కోసము ఖచ్చితంగా మీరు ముమ్మాటికి మేము 85 కిలోమీటర్లు వెళ్ళలేము, 10 కిలోమీటర్లు ఇట్లా, ఒంటిమిట్ట 15 కిలోమీటర్లు ఇట్లా. మా ప్రజలు కాపాడండి, మమ్మల్ని అందరినీ చూడండి. మా జేసీ తరపున అందరికి చేతులు ఎక్కి సీఎం గారికి నమస్కరిస్తున్నా. మా పేదలను కాపాడండి, మమ్మల్ని కాపాడండి. యథాసదా ఎట్లా ఉండిందో మా మండలం ఒంటిమిట్ట సిద్ధాటం అలాగే ఉండాలని కోరుకుంటూ జై జేసీఎం, జై జేసీఎం. మరికొంతమంది జేసీ నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు 16 రోజుల నుంచి మీరు ఉద్యమాలు చేపట్టినారు కదా, కడప జిల్లాలోనే ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కలపాలని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. దీని గురించి ఏం స్పందిస్తున్నారు మీరు? సిద్ధవటం ఒంటిమిట్ట జేఏసీల ఆధ్వర్యంలో గడిచిన 16 రోజులుగా ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల్లో శాంతియుతంగా నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే తెలియజెప్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీకి బేసికల్ గా నేను ఇప్పుడు ఒక విచిత్రమైన వాతావరణం రాజంపేట నియోజకవర్గంలో నెలకొంది. అదేమంటే వీరపల్లి సుంటపల్లి మండలాలు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో రాయచోటికి దూరంలో ఉన్నాయి. 10 నిమిషాలు పరిగితే రాయచోటి చేరుకుంటారు. వాళ్ళు 10 నిమిషాలు పరిగితే రాయచోటి చేరుకుంటారు. ఆ 2 మండలాలలో రాయచోటికి సుముఖంగా ఉన్నారు. ఇక్కడ ఒంటిమిట్ట సిద్ధవటం మండలం మాకు దగ్గర ప్లేస్ కాబట్టి కడప కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ 4 మండలాల్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. కడప కావాలని మేము కోరుతున్నాం. రాయచోటి కావాలని వీరపల్లి సుండపల్లి మండలాలు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రజల మనోభిష్టం మేరకు ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ప్రజాస్పందనను గుర్తించి ఖచ్చితంగా ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని ప్రజాభిష్టాన్ని నెరవేర్చాలని మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని, లేని పక్షంలో ఒంటిమిట్ట సిద్ధవటం జేసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఒంటిమిట్ట సిద్ధవటం జేసీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, శ్రేయస్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.